మనీషా, నువ్వు బెడ్ మీద ఉన్నావేంటి? అసలు మనం ఎక్కడున్నావు? లక్ష్మి ఎక్కడ? ఏమైంది మనీషా? ఎందుకు ఏడుస్తున్నావు? రాత్రి నువ్వేం చేసావో తెలీదా మిత్ర? నైట్ నువ్వు డ్రింక్ చేసి ఏమంటున్నావు మనీషా? నేను డ్రింక్ చేయడం ఏంటి? నువ్వు తాగిన డ్రింక్ లో మన ఫ్రెండ్స్ లిక్కర్ కలిపారట. అలా వాళ్ళు నిన్ను ప్రాంక్ చేయాలి అనుకున్నారు. ఆ మత్తులో నువ్వు నన్ను ఈ రూమ్ లోకి తీసుకొచ్చి నైట్ నేనేమన్నా తప్పు చేశానా మనీషా? చేయాల్సిందంతా చేసి మళ్ళీ తప్పు చేశానా అంటున్నావా మిత్ర? నా మీద నీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఆ ప్రేమని ఇలా చూపిస్తావా? నీకు లైఫ్ పార్ట్నర్ గా రాలేకపోయానని నన్ను బెడ్ పార్ట్నర్ గా చేసుకుంటావా? ఈ పార్టీకి అమెరికా ప్రయాణంలో ఉండాల్సిన నేను నీతో ఈ గదిలో ఉండాల్సి వచ్చింది. జర్నీ మధ్యలో నీకు ఫోన్ చేసి పెళ్లి రోజు విషెస్ చెప్పాలి అనుకున్నాను, కానీ ఇలా రాత్రి మన మధ్య జరిగిన తప్పు గురించి నీకు చెప్పాల్సి వస్తోంది. నా లైఫ్ ని స్పాయిల్ చేసేసావు మిత్ర. ఐఎమ్ వెరీ సారీ మనీషా. నైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నేను కాన్షియస్ లో లేను, నాకేం తెలీదు. తెలీదు, గుర్తులేదు అంటే నువ్వు చేసిన తప్పు సరైపోతుందా మిత్ర? జరిగింది రద్దయిపోతుందా? కాలం తిరిగి వస్తుందా? మనీషా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తప్పు జరిగిందని నువ్వు అంటున్నావు. నేనేం చేశానో నాకు అసలు గుర్తే లేదు. అసలు నేను ఈ రూమ్ లోకి ఎలా వచ్చాను? ఎవరు తీసుకొచ్చారు? లక్ష్మి ఏమైంది? ఎవరు నిన్ను ఈ రూమ్ లోకి తీసుకురావడం కాదు, నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. మధ్యలో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అంటూ ఏవేవో చెప్పావు. నేను వద్దు వద్దు అంటున్నా వినలేదు. లక్ష్మి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. గట్టిగా అరిచి అందరినీ పిలుద్దామనుకుంటే నీ పరువు పోతుందని